స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం. పదవుల వేటకు తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది? అయ్యదిగిత కొడుకెట్టి ఆస్తులన్నీ పెంచుకున్నాడు, అందిన కాడికెల్ల దోచుకొని దాచుకున్నాడు. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం. గొర్రెలను గౌరవించినట్టు బీసీఎంను మనకాయే, ఏ శికారు వచ్చి పొర వేదికెక్కి ఫోజు కొట్టే. చిన్న సుతక పదవులిచ్చి బుతకరించి మనల, ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి, ముఖ్యమంత్రి పదవినేమో గుప్పిట్లో పెట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్లడిచ్చే. ఏ పేపరు చూడమన్న మన పాటలు రాయరైరి, ఎవరి టీవీ పెడదమన్న మన కోతలు చూపరైరి. కమ్మరెడ్డి నాయుడులే హీరోలైనారురా, అభిమానులనంటూ మన జీరోలను వేసరా. ఏ పార్టీ నమ్మినా గాని మన బాధలు తీరవురా, ఎవరి చండం వచ్చిన మన గండం కట్టెక్కరురా. కుమర జాతి ఐక్యతతో రాజకీయ రంగాన మన వారి నుండి గెలిపించుకోరా. ఎందుకంటే ఎవడు ఏది మనకు ఇయ్యరు. ఈ ఆవేశం ఎందుకంటే మేము ఉస్మానియాలో చదువుకున్నప్పటి నుంచి మేము తెలంగాణ ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ చూస్తున్నాం. ఎవరైనా ఒక రాకపోతారా? ఎందుకంటే ఉద్యమం మనం బండి నడవాలంటే ఎట్లు ఉండాలా, ఇరుసు మంచుకుంటేనే బండి నడుస్తుంది. మళ్ళీ అలాంటి ఇరుసు అనే వ్యక్తి ఇలా మనకు పూర్వచంద్ర సాగులో ఖచ్చితంగా అక్కడ ఎక్కడ ఏమున్నా ఏ పార్టీ మనం పార్టీలు కాదు మన ముఖ్యం. మన వాళ్ళు ఏ పార్టీలో ఉంటే అదే మన పార్టీ, వాళ్ళనే మనం ముందు నడిపిస్తామని కోరుకుంటూ